హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మన తిరుపతిలో ఉన్న దివ్యారామం పార్క్ అయితే ఎలా ఉన్నది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా, వచ్చేసేయండి. ఇలాగ దివ్యారామంలోకి అయితే ఎంటర్ అయ్యాను. 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ కూడా ఎంట్రన్స్లోనే. ఇదిగోండి టైమింగ్స్, ఛార్జెస్ దేనికి అంత తీసుకుంటారని. ఓకే, ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా అదిరిపోద్ది అనమాట. ఇటువైపు కూడా పార్కింగ్ ఉంది. సో ఇంకేమున్నాయి కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. నుంచి అయితే అలా ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోతే ఇదిగోండి కాఫీ షాప్ కూడా ఇక్కడ ఉంది, వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు అక్కడ చూపించాను కదా వేసవి ఎలాగ ఉన్నాయో. నెక్స్ట్ ఎక్సైజ్ చిన్న చిన్నవి అయితే పెట్టారు, అక్కడ తెగ కష్టపడుతున్నారు. ఇదిగండి ఇక్కడ జింకలు అవి కూడా ఉంటుంటాయి అంట, చూస్తున్నారా. సాంబార్. ఇదిగోండి ఇంకోటి ఏంటంటే రాళ్ళ మీదే మంచి కొటేషన్స్ కూడా పెట్టారండి, చూస్తున్నారా. అదే కాకుండా ఇదిగండి ఇలా బోర్డ్స్ కూడా, బర్డ్స్ సంబంధించినవి, ఇలాంటి కొటేషన్స్, డస్ట్బిన్స్ మొత్తాన్ని చాలా బాగుంది, బాగా ఇచ్చారు. ఇంకా అక్కడ ఒకటి యోగా ప్లేస్ లాగా ఉంటుంది చిన్నది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి సరౌండింగ్ మొత్తం గ్రీనరీ, సరౌండింగ్ ఇటు కంప్లీట్ ఈ పార్క్ అంతా కూడా గ్రీనరీ. చూడండి రకరకాల పక్షులు కూడా దర్శనం ఇది ఇచ్చేస్తాయి మనకి. అది అక్కడి నుంచే మనం ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు ఎంత బాగుందో. ఇంకా చూద్దాం రండి. ఇదిగండి ఏ చెట్టు ఏంటని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు, బోర్డు చూశారు కదా, అలా ఉంటుంది మొత్తాన్ని. ఈ పక్షులు, ఈ డాల్ఫిన్స్, డస్ట్బిన్స్లో బాగా పెట్టారండి ఇక్కడ చూడండి. అక్కడికి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ టైం కదా, చాలా ప్రశాంతంగా అయితే ఉన్నదండి, ఏ గొడవ లేకుండా చాలా బాగుంది. ఇదిగోండి అక్కడి నుంచి కనబడింది ఇదే అనమాట. చూసారా చిన్న ఆడిటోరియం లాగా ఉంది, చూడండి చాలా బాగుంది. సో మళ్ళీ అలాగే వెళ్దాం, లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళి ఎలా ఉందేటో కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఆడిటోరియం చిన్నది చూపించాను కదా, సో అది చూసుకొని అయితే ఇలా వచ్చాను. ఇంక అటువైపు వెళ్ళడానికి వే తెలియదు, ఇంక ఇలాగైతే ఉంది. ఇలాగే వెళ్ళొచ్చు, ఎలాగ వెళ్ళినా ఒకే పాయింట్ రీచ్ అవుతాం. సో వెళ్తాను, వెళ్ళి ఎలాగుందేటో కూడా మీకు చూపిస్తుంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. కంప్లీట్ ఫుల్ గ్రీనరీ అండి. చూడండి మీకు చెప్పాను కదా సీతాఫలం చెట్టు అంటే, ఏ చెట్టు ఏందని కూడా ఇక్కడైతే బోర్డ్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే బర్డ్స్ కూడా పెట్టారు, అసలు ఏ బర్డ్స్ వస్తాయి ఏందని చెప్పి. చాలా బాగుంది కదా. తిరుపతిలో ఉన్న చెట్లు సగం పైకి ఎక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇదిగండి బోర్డ్స్ కూడా, అంటే ఎటువైపు వెళ్తే వస్తాయి అని చెప్పి. మనం మెయిన్ గేట్ నుంచి వచ్చాం, యోగా సెంటర్ చూసేసాం. ఇదిగండి జంగిల్ బుక్, ట్రీ టాప్ ట్రైల్, వుడెన్ బోర్డ్ అంట, వాక్ చూద్దాం. సో ఇలా వెళ్దాం. అది చెప్పాడు కదా 3 పాయింట్లు, వస్తే రావో, వస్తే ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను, చూస్తుండండి. చూడండి అలా వచ్చేసరికి లేక్ చూసారు, చిన్నదే వుడెన్ బ్రిడ్జెస్ అన్నాను కదా, అదిగండి అక్కడ ఉన్నాయి. చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను, మీతో కూడా చూస్తుండండి. చాలా చిన్న రోడ్డు మట్టిది, చాలా బాగుంది కదా. ఇది ఒక మంచి పార్కులండి, హైదరాబాద్లో కేబీఆర్ పార్క్, అలాగే ఈ తిరుపతిలో కూడా ఇక్కడ ఉంది. మన వైజాగ్లో అయితే ఉడా పార్క్, రకరకాల పార్కులు ఉంటాయండి, ఇది ఒకటే కాకుండా. సో తిరుపతిలో అయితే ఈ దివ్యారామం అయితే ఉన్నది, చూసారు కదా. ఇదిగండి ఎలా వచ్చాక అదే కదా మన లేక్ చూసి చిన్నది. ఇదిగండి బ్రిడ్జ్ చూసారా, చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ పక్కనే అసలైంది, అదిగండి మెయిన్ పాయింట్. మన విజయసానిలో కాకినాడలో ఉన్న కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ చూసాం కదా, ఇలాంటివి చాలా బ్రిడ్జెస్ అయితే మనం చూసాం వుడెన్వి. సో తిరుపతిలో అయితే చిన్న వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది,
మీరు ఆ వీడియో చూడలేనట్టయితే విజయసానిలోకి వెళ్ళి కాకినాడ కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీని కొడితే వస్తుంది. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను, చూసేయండి. ఇటువైపు వాటర్ ఉంది, ఇటువైపు ఫుల్గా వాటర్ అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. సో ఇదే కాదు, ఇటువైపే ఇంకొకటి కూడా ఉంది. చిన్న గొయ్యిలా ఉండి వాటర్ బాగా వర్షం పడింది కదా ఈ మధ్య. సో ఇలాగ స్టక్ అయితే ఇక్కడైతే ఉందండి. చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయి అలా తిరిగి వెళ్దాం. ఇదండి ఇలా వచ్చాక ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుందండి. ఇక్కడ కూర్చొని ఆ కొండలు అవి చూసారు కదా, లేకున్నా ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఈ దివ్యరామం కూడా విజిట్ చేసేసండి. ఏంటంటే ఇదిగండి ఈ కొండ మంచి వే కనిపిస్తుంది కదా, అక్కడే బస్సెస్ అవి కూడా వెళ్తున్న వే అయితే కనిపిస్తాయి. కొండ దిగుతున్నట్టయితేనే చూడండి, చూపిస్తాను. చూస్తున్నారా బస్సు, అది సంగతే. హే ఆల్, చూశారు కదా మన విజయసానిలో ఈరోజు తిరుపతిలో ఉన్న దివ్యరామం ఎలాగుంది. ఏటో కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఫుల్ గ్రీనరీగా ఉంది, అలాగే లేక్స్, చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ అవి కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వచ్చినట్టయితే దివ్యరామం కూడా విజిట్ చేసేసండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసాని. బాయ్.